ఈరోజు మనం తమిళనాడు చెన్నైలో మనం మెన్ని బీచ్ ప్రాంతంలో ఉన్నామండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు ఒక మాట రాయబడుతుంది. అది యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నెమ్మల పరచనేరదు, దాని జలములు బురదను మైలు వలె పైకి వేయును. 21లో దుష్టులకు నెమ్మది ఉండదు, దేవుడు సెలవిచ్చున్నాడు. ఈ మాట ఎందుకు చదవాలనిపించిందంటే, ఈరోజు సముద్రం ఎలాగైతే కెరటాలు వేసి అది నెమ్మది లేకుండా ఉంటుందో, భక్తిహీనులు అనేవారు సంఘంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నెమ్మది లేకుండా చేస్తారు. మనం భక్తి చేసుకుని వెళ్ళిపోవాలి తప్ప భక్తిహీనులు చూసి మన విశ్వాసాన్ని పాడు చేసుకోవాలి. భక్తిహీనులు ఎప్పుడు కూడా బురద వేయడానికి, ఎదుటి వారిని తప్పు పట్టడానికి, ఎదుటి వారిని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాళ్ళని చూసి మీ విశ్వాసాన్ని, మీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దని ఓ దైవజనుడిగా మీకు మనం చేస్తున్నాను. ఈ యొక్క చెన్నై ప్రాంతంలో ఎందుకు పనికిరాని వాళ్ళని సైతం కూడా దేవుడు ఘనంగా వాడుకున్న మహాపట్టణం ఇది. నేను ఇటీవల కాలంలో విన్నాను, అడుక్కునే ఒక వ్యక్తి ఈరోజు ప్రపంచంలో ఉన్నతమైన సువార్థికుడిగా ఇదే పట్టణంలో ఇప్పటికీ పేరుగాంచి యూట్యూబ్లో చక్కటి పాటలతో దేవుని మహిమపరుస్తున్న వ్యక్తుల గురించి నేను విన్నాను. ఎందుకంటే వాళ్ళు భక్తిహీనుల చోట్ల నీతిగల దేవుణ్ణి చూస్తున్నారు. మనం కూడా భక్తి పరులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. సంఘంలో భక్తిహీనులు ఎప్పుడు కూడా బురదను వెళ్ళగడుగుతూనే ఉంటారు. ఎదుటివాడిని లోపాలు, సమస్యలు, ఇబ్బందులు, ఎదుటివాడి గొడవలు ఇవే మాట్లాడుకుంటారు తప్ప సంఘానికి వచ్చి వాళ్ళ ఆత్మీయత మాట్లాడరు. అలాంటి వాళ్ళని మీరు చూడొద్దని ఈ బీచ్ నుండి మీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.